హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 78. కూతురితో పాటుగా పార్టీలో చంద్ర పొజిషన్ కూడా నీకు ఇస్తాను అని వీరేంద్రకి చెబుతుంది మౌనిత. సరిగ్గా అదే సమయంలో ఇంట్లోకి అడుగుపెట్టిన చంద్ర ఆ మాట విని షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు మౌనిత? నా పొజిషన్ వీరేంద్రకి ఇవ్వడమేంటి? ఇంకొక 10 సంవత్సరాలు ఖచ్చితంగా నేను ఆ పదవిలోనే ఉంటాను. అలాంటిది తనకెందుకు ఇస్తావు అని ఆవేశాన్ని అణుచుకుంటూ సాధ్యమైనంత నార్మల్గా అడిగాడు చంద్ర. ఆ మాటతో, కూల్ చంద్ర, ఇప్పటికే 20 ఇయర్స్ నుంచి నువ్వు రాజకీయం చేస్తున్నావు కదా, ఇక చాలే, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకో, ఆ పొజిషన్లోకి నా మేనలుడు వస్తాడు అని అంది మౌనిత. అదే ఎందుకు అంటున్నాను. అయినా మనకి ఒక కొడుకున్నాడు. నేను ఇంకొక 10 సంవత్సరాలు చేస్తే ఆ తర్వాత నా కొడుకు ఆ పొజిషన్కి వస్తాడు. అలాంటిది దాన్ని నీ మేనల్లుడికి ఇవ్వడం ఏంటి అని అడిగాడు చంద్ర. ఆ మాటకు చిన్నగా నవ్వి, ఇదే మాట ఆ రోజు మా నాన్న కూడా అనుకొనుంటే నువ్వు ఈ పొజిషన్కి వచ్చేవాడివా అని అడిగింది మౌనిత. ఆ మాటకు చంద్ర వెటకారంగా, నా కొడుకు మీ అన్నయ్య అంత వెదవైతే కాదులే అని నోరు జారాడు. ఆ మాటతో కోపంగా చంద్రని చూసిన వీరేంద్ర గట్టిగా పిడికిలు బిగించి తన కోపాన్ని అణుచుకోవడం మొదలుపెట్టాడు. కానీ వెంటనే మౌనిత లేచి, ఎక్కువగా మాట్లాడదు చంద్ర, మా అన్నయ్యకి నీలా మోసాలు చేయడం చేతకాదు. అందుకే నువ్వు ఈ పొజిషన్కి వచ్చావు. తను రాలేకపోయాడు. అంతే తప్ప తనకి చేతకాక కాదు. ఇంకొకసారి తన గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు అని హెచ్చరించింది. సరిసరిలే, మీ అన్నయ్య ఎంత తోపో పార్టీలో కూడా అందరికీ తెలుసు. అదంతా తర్వాత విషయం. నా కొడుకుండగా నీ మేనల్లుడికి నేనెందుకు పదవినివ్వాలి అని అడిగాడు చంద్ర. ఎందుకంటే ఆ పదవిని నీకు కట్టబెట్టిందే మా నాన్న. ఆయన ఎన్నో సంవత్సరాలు పార్టీలో తిరిగి ఒక పొజిషన్కి వచ్చారు. ఆ పొజిషన్ నీకిచ్చినప్పుడు నువ్వు ఆయన మనవడికి ఇవ్వడమే కరెక్ట్. అయినా వాడేం పరాయివాడు కాదు కదా, నా మేనల్లుడు. ఇప్పుడు మేనల్లుడు మాత్రమే కాకుండా నా ఇంటికి కాబోయే అల్లుడు కూడా. మన అల్లుడు అభివృద్ధిలోకి వస్తే మనకే గొప్ప. అందుకోసం నీ పదవి ఇవ్వడానికి నీకేమైంది అని అడిగింది మౌనిత. ఏంటి, అల్లుడా? ఎవరినడిగి నిర్ణయం తీసుకున్నారు? దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అని అన్నాడు చంద్ర. మీ అంగీకారంతో ఇక్కడ ఎవరికీ పనిలేదు. అలాగే నువ్వు మా నిర్ణయానికి ఒప్పుకోకపోతే నిన్ను ఈ పార్టీలో ఉండకుండా చేయడం మా నాన్నకి క్షణంలో పని అని అంది మౌనిత. అయినా చంద్ర ఏమాత్రం తగ్గకుండా, మీ నాన్న నన్ను పార్టీ నుంచి తీసేసినా పర్వాలేదు, ఇప్పుడు నాకంటూ కొంత క్యాడర్ ఉంది. సో ఎలా ముందుకు వెళ్లాలో నాకు బాగా తెలుసు. అంతదాకా వస్తే మీరు తీయకముందే నేను పార్టీ నుంచి తప్పుకొని ఒంటరిగా కూడా పాలిటిక్స్ చేయగలను అని కాన్ఫిడెంట్గా అన్నాడు చంద్ర. ఆ మాటతో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న మౌనిత తండ్రి రాఘవరావు చిన్న నవ్వు నవ్వి, ఏమల్లుడు, నీకు బాగా తెలివచ్చినట్టుంది అని అన్నాడు. మీ దగ్గర నుంచి నేర్చుకున్నదే మామయ్య అని అన్నాడు చంద్ర. ఇంత తెలివి నేను నీకు నేర్పించలేదే. నేర్పించుంటే నా కూతురు భర్త కంటే నాకు పదవే ఎక్కువ అనుకొని నిన్ను గాలి కుదిలేసేవాడిని. ఆ రోజు నేను ఎలా అయితే నా బిడ్డ భర్తకి పదవినిచ్చానో, ఈరోజు అలాగే నువ్వు కూడా నీ బిడ్డ భర్త అయిన నా మనవడికి పదవిని ఇవ్వాల్సిందే. నువ్వు తప్పుకుంటేనే వాడు ఆ పొజిషన్కి వస్తాడు అని అన్నాడు రాఘవరావు. ఆ మాటకు చంద్ర చిరాగ్గా చూస్తూ, అసలు మీ మనవడికి నా కూతురుని ఎందుకు ఇవ్వాలి? వాడికి దానికి 10 సంవత్సరాల తేడా ఉంది. పైగా మేనరికం. ఈ పెళ్లి చేస్తే ఈ స్టేట్ అంతా నన్ను చూసి నవ్వుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పెళ్లి చెయ్యను అని అన్నాడు చంద్ర. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అంది మౌనిత. ఆ మాటతో ఏమాత్రం తడుముకోకుండా, నేను సురభి తండ్రిని అని చెప్పాడు చంద్ర. ఏది, ఆ మాట నా ముఖం చూసి చెప్పు అని అడిగింది మౌనిత. దాంతో తడబడుతూ, చూడండి, నా మాట కాదని ఇక్కడ ఎవరేం చేసినా నేను ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నా పదవిని కూడా ఎవరికీ ఇవ్వను. నా తర్వాత నా రాజకీయ వారసుడిగా కేవలం నా కొడుకు విరాజ్ మాత్రమే ఆ పొజిషన్కి వస్తాడు అని గట్టిగా చెప్పి అక్కడే ఉన్న సురభితో, చూడు సురభి, ఆల్రెడీ నీ మెడికల్ సీట్ ఇక్కడికి మార్పించమని కాలేజ్ వాళ్ళతో మాట్లాడేశాను. 2-3 రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంట్లో మీ అమ్మని చూసుకుంటూ ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్ళడానికి రెడీగా ఉండు అని చెప్పాడు చంద్ర. ఆ మాటతో సురభి అలాగే అన్నట్లు తలూపింది. అప్పుడు తిరిగి మామగారి వైపు చూసిన చంద్ర, చూడండి మామయ్య, మీ అమ్మాయికి బాగాలేదని చూడటానికి వచ్చారు. ఇప్పుడు తను బాగానే ఉంది. మీరే చూశారు కదా.
నా మీద తిరగబడి గొడవ చేసేంత యాక్టివ్గా కూడా ఉంది. ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయాడు చంద్ర. అతను అలా రివర్స్ అవుతాడని మౌనిత ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. చంద్ర అంతలా తిరగబడతాడని ఊహించని వీరేంద్ర కూడా ఏంటి సీన్ ఇలా రివర్స్ అయింది, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. ఇక అప్పుడప్పుడే వీరేంద్రపై మెల్లమెల్లగా ఇష్టాన్ని ఆశలను పెంచుకుంటున్న సురభికి అసలేం చేయాలో అర్థం కానట్లు అంతా అయోమయంగా అనిపించింది. ఇంతలో మౌనిత, నువ్వేం కంగారు పడకు, నీ కూతురు మా ఇంటి కోడలవుతుంది. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఇక ఈ పదవి అధికారం పార్టీలో పొజిషన్ అంటావా, అది మన ఫ్యామిలీదే. ఖచ్చితంగా నా కొడుకుని వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, ఇక మేము వెళ్తాం అని అన్నాడు ఆమె అన్నయ్య ఈశ్వర్. వీరేంద్ర కూడా వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి పక్కనే కూర్చొని, చూడత్తయ్య, నేను లైఫ్లో ఏది కావాలని కోరుకోలేదు, కానీ కోరుకున్నానంటే అది ఖచ్చితంగా నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నేను పదవిని కోరుకోవడం లేదు, సురభిని కోరుకుంటున్నాను. సో తను తప్పకుండా నా భార్య అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా పదవి కూడా వస్తుంది. దీని గురించి ఇంకేం ఆలోచించుకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక సురభి విషయానికి వస్తే తన కాలేజీని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించనివ్వకు, తనని బెంగళూరులోనే ఉంచు, నేను తనని చూసుకుంటాను అని చెప్పి తన తాతయ్యని తండ్రిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదంతా చూసిన సురభి తన తల్లి దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని మౌనంగా కూర్చుంది. నువ్వేం దిగులు పడకు సురభి, నువ్వు బెంగళూరులోనే చదువుకో, రేపే ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపో. ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండదులే, ఇప్పుడు నా హెల్త్ కూడా పర్వాలేదు కదా, నేను చూసుకోగలను అని అంది మౌనిత. ఏమో మమ్మీ, కట్టుకున్న భార్యని కన్నబిడ్డని చంపినీనా రేపేదైనా తేడా వస్తే నిన్ను నన్ను ఏం చేయడానికి గ్యారంటీ లేదు కదా, నాకు నిన్ను వదిలి వెళ్ళాలంటే భయంగా ఉంది. నువ్వు కూడా నాతో పాటు బెంగళూరు వచ్చేయచ్చు కదా అని అడిగింది సురభి. నేను బెంగళూరు వస్తే ఇక్కడ ఈయన చాలా చేస్తాడు సురభి. ఇన్ని రోజులు మనం అంతా బాగున్నట్లు నటించాం, ఇప్పుడు ఆ నటన అవసరం లేదు. అందుకే అతని అసలు రంగు కూడా చూపించాడు. ఇక నుంచి మీ నాన్న చేసే ప్రతి మూమెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. అయినా ఇక్కడ నాకేం ప్రాబ్లం లేదులే, చుట్టుపక్కల చాలా సెక్యూరిటీ ఉంది కదా, వీళ్ళంతా నా మాట వినేవాళ్లే. సో నో ప్రాబ్లం, నువ్వు బెంగళూరు వెళ్ళడానికి రెడీ అవ్వు అని అంది మౌనిత. ఆ మాటతో ఇష్టం లేకుండానే సరే అంటూ తల ఊపింది సురభి. మరోవైపు కవిత ఇంటికి వెళ్ళేసరికే మాలతి టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తూ కూర్చుంది. లోపలికి వెళ్ళి వెంటనే టీవీ ఆఫ్ చేసిన కవిత ఆమె పక్కనే వచ్చి కూర్చుంటూ, మాలతి, ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెబుతాను, ఆ విషయం విని నువ్వు కంగారు పడకు అని అంది. ఆమె గొంతులో టెన్షన్ విని మాలతి మనసు ఏదో కీడు శంకించడంతో, ఏం జరిగింది కవిత, ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అనుమానంగా అడిగింది మాలతి. మాలతి, ఈరోజు మార్కెట్లో పనుందని బయటికి వెళ్ళాను కదా, నిజానికి నేను మార్కెట్కి వెళ్ళలేదు, సహస్రతో కలిసి హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పింది కవిత. అది విని మాలతి కొంచెం ఆశ్చర్యపోతూనే, హాస్పిటల్కా, ఎందుకు, ఏమైంది, నీకేమైనా ప్రాబ్లమా, లేదంటే సహస్రకి ఏదైనా అయిందా అని కంగారు పడిపోయింది. చెప్పేది పూర్తిగా విను మాలతి, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు అంది కవిత. నువ్విలా ఆపి ఆపి చెబుతుంటే నేనెక్కడ ప్రశాంతంగా ఉండాలే, అసలు విషయం ఏంటో ముందు చెప్పు అని అంది మాలతి. మాలతి, ఇప్పుడు మన సహస్ర ప్రెగ్నెంట్ అని డైరెక్ట్గా చెప్పేసింది కవిత. ఆ మాటతో ఒక్కసారిగా మాలతి గుండెల్లో రాయి పడ్డట్టయింది. దాంతో నమ్మలేనట్లుగా చూస్తూ, నువ్వేమంటున్నావు కవిత అని అడిగింది. అవును మాలతి, మన సహస్ర తల్లి కాబోతోంది అని మళ్ళీ చెప్పింది కవిత. దాంతో ఒక్కసారిగా మాలతి కళ్ళ ముందు విశ్వ కనిపించాడు. తన కూతురు విశ్వతో రిలేషన్లో ఉందన్న సంగతి ఆమెకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు సహస్ర కడుపులో బిడ్డకు తండ్రి విశ్వ అని అనుకున్న మాలతి, ఆ విశ్వకి ఈ మధ్య పెళ్ళయిందని సహస్ర చెప్పిందే, మరిప్పుడు ఎలా, ఏం చేయాలి అని లోపలే టెన్షన్ పడిపోతుంది. ఆమె మొహంలో భావాలు చదువుతూ, ఇంతకీ ఆ ప్రెగ్నెన్సీకి కారణమెవరో తెలుసా అని అడిగింది కవిత. ఎవరు, ఆ విశ్వయేనా అంది మాలతి. మధ్యలో ఈ విశ్వ ఎవరు అని విసుగ్గా చూసి మళ్ళీ వెంటనే, అతనెవరో నాకు తెలియదులే కానీ దాని ప్రెగ్నెన్సీకి కారణం మాత్రం
నువ్వు రోజు మంచోడు మంచోడని పొగుడుతావు చూడు, దాని బాస్ రుద్ర అతనే అని చెప్పింది కవిత. ఆ మాట వినగానే మాలతి అదిరిపడ్డట్టుగా చూసి, వాట్, రుద్రానా అని నమ్మలేనట్లుగా అడిగింది. "ఉమ్, నేను చెబుతూనే ఉన్నాను, ఊరికే ముందు నుంచి అందరినీ అలా నమ్మొద్దని. ఇప్పుడు చూడు ఎంత దూరం వచ్చిందో" అని చిరాగ్గా అంది కవిత. అయినా ఇంకా మాలతి నమ్మలేకపోతూ, అసలు ఇదంతా ఎలా జరిగింది? సహస్రకి రుద్రకి అసలు పడదు కదా, అతన్ని చూస్తేనే సహస్ర చిరాకు పడుతుంది, మరి ఇదంతా అని ఆమె అడుగుతూ ఉండగానే, అంతా యాక్సిడెంటల్గానే జరిగిందట, దాని ఫలితమే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ. ఆల్మోస్ట్ 3rd మంత్ కూడా కంప్లీట్ అయ్యి 4th మంత్కి ఎంటర్ అవుతోంది అని అంది కవిత. ఆ మాట వినగానే మాలతి నెత్తిన చెయ్యి పెట్టుకుంటూ, ఊరి దేవుడా, ఏంటి ఈ పిల్ల ఇలా చేసింది? అసలైనా ఇప్పటిదాకా ఈ విషయం మనకు చెప్పకుండా ఎందుకుంది? ముందే చెబితే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. అయినా ఆ రుద్ర ఇలా ఎలా చేస్తాడు? మన అమ్మాయిని ఇంత మోసం చేయడానికి అతనికి ఏం హక్కుంది అని ఆవేశంగా అంది మాలతి. దాంతో కవిత ఆమెను అడ్డుకుంటూ, ఆగు మాలతి, అంత ఆవేశపడిపోకు. ఇందులో రుద్ర తప్పు మాత్రమే కాదు, సహస్ర తప్పు కూడా ఉంది. అది తాగిన మత్తులో ఉండి ఈ తప్పు జరగడానికి కారణమయ్యింది. ఆ రుద్రేమో అంత పెద్ద తప్పు జరిగిన తర్వాత కూడా ఆ తప్పులో తనకు కూడా భాగం ఉందని సహస్రకు చెప్పకుండా దాచిపెట్టాడు. ఈ సంగతి జరిగి ఇన్ని రోజులవుతుంటే నిన్ననే తాను ప్రెగ్నెంట్ అనే విషయం సహస్రకు తెలిసింది. అందుకు కారణం తనే అని ఇందాక హాస్పిటల్లోనే చెప్పాడు రుద్ర. అసలు ఇన్ని రోజులు సహస్ర ఈ విషయాన్ని ఎలా నెగ్లెక్ట్ చేసిందో నాకు అర్థం కావడం లేదు అని అంటూనే జరిగిన విషయం మొత్తం మాలతికి అర్థమయ్యేలా చెప్పింది కవిత. అంతా విన్న మాలతికి తల గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. దాంతో, ఇప్పుడెలా కవిత, మనమేం చెయ్యాలి? నాకు మైండ్ అస్సలు పనిచేయడం లేదు. అసలు ఇంతకీ సహస్రది? నువ్వు ఒక్కదానివి వచ్చావేంటి? అది హాస్పిటల్లో ఉందా? అబర్షన్ కానీ చేయించుకుంటుందా ఏంటి? పద, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అంటూ పైకి లేవబోయింది మాలతి. వెంటనే కవిత ఆమె చెయ్యి పట్టుకొని మళ్ళీ కూర్చోబెట్టి, కంగారు పడక మాలతి, సహస్ర ఇప్పుడు హాస్పిటల్లో లేదు. రుద్ర బలవంతంగా తనను తనతో పాటే తీసుకెళ్లాడు అని చెప్పింది. రుద్ర తీసుకెళ్లాడా? ఎక్కడికి? అర్థం కానట్లుగా అడిగింది మాలతి. ఎక్కడికో తెలియదు గాని ఇంత పెద్ద అనర్థంలో కూడా సహస్ర అదృష్టం కొంచెం బాగున్నట్టే ఉంది. తప్పు జరిగిన తర్వాత రుద్ర అందరిలా ముఖం చాటేయలేదు. ఆ తప్పుకి బాధ్యత తీసుకొని సహస్రను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కానీ ఈ మెంటల్ పిల్ల మాత్రం నాకు ఈ పెళ్ళొద్దు, అబార్షన్ చేయించుకుంటానని అంటోంది. అందుకే దాన్ని కొట్టి మరీ తన వెంట తీసుకెళ్లాడు రుద్ర. ఇప్పుడు రుద్ర దగ్గరే ఉండుంటుంది అని అంది కవిత. ఆ మాటలు విన్న తర్వాత మాలతిలో ఉన్న భయం, ఆందోళన కొంచెం తగ్గినట్లు అనిపించింది. గుండెల్లో దడ కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండగా, అబార్షన్ చేయించుకుంటుందా? ఎందుకు? రుద్ర అంత పెద్ద స్టేటస్లో ఉండి కూడా పెళ్లి చేసుకుంటానని రావడమే గొప్ప విషయం. అలాంటిది ఈ పిల్ల పెళ్ళొద్దనడమేంటి? దానికేమైనా పిచ్చి పట్టిందా అని కోపంగా అంది మాలతి. మొదటిసారిగా ఆమెకు సహస్రపై కోపం వచ్చింది. ఏమో, అదంతా నాకు తెలీదు. కానీ రుద్ర మాత్రం తనని బలవంతంగా లాక్కెళ్ళాడు. పద, వెళ్ళి ఒకసారి దాంతో క్లియర్గా మాట్లాడదాం. దాని నిర్ణయమేంటో, ఎందుకు పెళ్ళొద్దనుకుంటుందో అడిగి చూద్దాం. అయితే ఒక్కటి మాత్రం నీకు చెప్పాలి మాలతి అని అంది కవిత. ఏంటి కవిత? నీరసంగా అడిగింది మాలతి. ఈ విషయంలో డెసిషన్ మాత్రం పూర్తిగా సహస్రదే అవ్వాలి. తనకి బాగా ఇష్టమైతేనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం. అంతే తప్ప ప్రెగ్నెంట్ అయింది కదా అని భయపడిపోయి ఫోర్స్ చేసి రుద్రతో పెళ్లి చేయొద్దు అని చెప్పింది కవిత. ఆ మాటకు మాలతి అయోమయంగా చూసి, అలా అంటే ఎలానే? దాని కడుపులో ఇప్పుడు బిడ్డుంది కదా, దాని పరిస్థితి ఏంటి అని ఆవేదనగా అడిగింది. చూడు మాలతి, నీకు సహస్రపై ఎంత బాధ్యత ఉందో ఒక తల్లిగా ఇప్పుడు సహస్ర కడుపులో బిడ్డపై సహస్రకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. అలాగే ఆ బిడ్డపై పూర్తి హక్కు కూడా ఉంటుంది. అందుకే ముందు దాని నిర్ణయమే ముఖ్యం అని చెప్పింది కవిత. ఆ మాటలో కూడా నిజం ఉండడంతో మాలతికి ఏం చెప్పాలో తెలియక, ఏంటో ఈ పిల్ల ఉద్యోగం వచ్చిన దగ్గర నుండి తన ఇష్టానికి బతుకుతోంది, జీవితమంతా నాశనం చేసుకుంటోంది అని కూతుర్ని తలుచుకొని బాధపడుతూ కన్నీరు పెట్టుకుంది మాలతి. కవిత ఆమెను ఓదారుస్తూ, ఏం కాదులే మాలతి, ఇప్పుడేం జరిగినా సరే సహస్రకు మనం తోడుగా ఉండాలి. మన సపోర్ట్ తనకి చాలా అవసరం.
ముందైతే ఒకసారి తనకి ఫోన్ చేసి ఇప్పుడు సహస్ర ఎక్కడుందో కనుక్కో అని అంది. దాంతో కన్నీళ్లు తుడుచుకొని వెంటనే మాలతి మొబైల్ తీసి సహస్రకి ఫోన్ చేసింది. సహస్ర ఫోన్ అప్పటికే స్విచ్ ఆఫ్ రావడంతో ఇదేంటి దీని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, నా దగ్గర ఆ అబ్బాయి రుద్ర నెంబర్ కూడా లేదు, ఇప్పుడు మనం వీళ్ళని ఎక్కడని వెతకాలి, పోనీ ఆఫీస్కి వెళ్దామా అని కంగారుగా అంది మాలతి. అరే, మరీ అంత కంగారు పడుకు మాలతి, ఏం కాదు, అయినా నువ్వే అంటా ఉంటావు కదా రుద్ర చాలా మంచోడని, అలాంటప్పుడు దాన్నేమి ఇబ్బంది పెట్టలే. ముందైతే మనం సహస్ర ఆఫీస్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్తే మనకి రుద్ర గురించి ఏమైనా తెలియచ్చు, దాన్ని బట్టి తర్వాత స్టెప్ తీసుకుందాం అని అంది కవిత. సరే వెళ్దాం పదా అని మాలతి అనడంతో ఇద్దరూ లేచి బయటికి బయలుదేరుతుండగానే ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు రుద్ర. అతన్ని చూస్తూనే సహస్ర ఎక్కడ రుద్ర అని సీరియస్గా అడిగింది కవిత. కానీ రుద్ర మాత్రం చాలా కూల్గా ముందు మీరు కూర్చోండి ఆంటీ, నేను మీ ఇద్దరితో మాట్లాడాలి అని అన్నాడు. ఆ మాటతో కవిత కూర్చుంటే మాలతి మాత్రం గబగబా కిచెన్లోకి వెళ్ళి అప్పటికప్పుడు రుద్రకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అది చూసిన కవిత తల కొట్టుకుంటూ, ఇది దీని వంటల పిచ్చి, ఇప్పుడు ఈ అబ్బాయికి కాఫీ ఇవ్వడం అంత అవసరమా, కూతురు గురించి అడగడం మానేసి ఏవేవో పిచ్చి పనులు చేస్తోంది అని లోపలే గొనుక్కుంది. అంతా తెలిసి కూడా ఆమె తనకు కాఫీ ఇవ్వడంతోనే ఆమె ఉద్దేశం అర్థం చేసుకున్న రుద్ర చిన్న స్మైల్తో కాఫీ తీసుకొని, థ్యాంక్స్ ఆంటీ, ప్రజెంట్ నిజంగానే నా బుర్ర హీట్ ఎక్కిపోయింది మీ అమ్మాయి వల్ల, ఈ కాఫీతో కొంచెం రిలాక్స్ అవుతాను అని అంటూనే కాఫీ సిప్ చేశాడు రుద్ర. ఆ తర్వాత కప్పు పక్కన పెట్టిన రుద్ర నెమ్మదిగా, చూడండి ఆంటీ, నేను సహస్రను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అసలేం జరిగిందో ఆల్రెడీ కవిత ఆంటీ మీకు చెప్పే ఉంటారు, ఇప్పుడు సహస్ర కడుపులో నా బిడ్డ పెరుగుతుంది అని చెప్పి ఒక్క నిమిషం ఆగాడు రుద్ర. మాలతి కవిత ఇద్దరూ ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నారు. నిజానికి మౌనంగా ఉన్నారు అనడం కన్నా ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాలేదంటే బాగుంటుంది. వాళ్ళ సిచ్యువేషన్ మాత్రం రుద్రకు అర్థమైంది. అందుకే అతనే మళ్ళీ మాట్లాడుతూ, నేను సహస్రను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానంటీ, కానీ సహస్ర చూస్తేనేమో మీ స్టేటస్కి నాకు సెట్ అవ్వదు, ఈ పెళ్లి వద్దు అంటోంది, నేను చాలా నచ్చ చెప్పి చూశాను, అయినా తను మొండిగా ఉంది, ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు మీరేం చేస్తారో నాకు తెలీదు, తనను ఎలాగైనా సరే ఒప్పించి నాకిచ్చి పెళ్లి చేయండి. నేను ఇక్కడ మీకు ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే, సహస్ర కడుపులో ఉన్న నా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు కావాల్సిందే, తను అబార్షన్ చేయించుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అన్నాడు రుద్ర. అతని మాటలకు కవిత మాలతి ఏం సమాధానం చెప్పలేదు. కానీ కవిత మాత్రం, ఇప్పుడు సహస్ర ఎక్కడుంది బాబు అని గంభీరంగా అడిగింది. తను మా ఇంట్లోనే సేఫ్గా ఉంది, వదిలితే ఎక్కడ అబార్షన్ అంటుందోనని బయటికి తీసుకురాలేదు అని అన్నాడు రుద్ర. అప్పుడు మాలతి, బాబు, మేమొకసారి సహస్రతో మాట్లాడాలి, దాని మనసులో ఏముందో తెలుసుకున్నాకే తర్వాత ఏం జరగాలో ఆలోచించగలం అని అంది. సరే ఆంటీ, అయితే మీరిప్పుడే మా ఇంటికి రండి, తనతో మాట్లాడొచ్చు అని పైకి లేచాడు రుద్ర. కానీ ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు వాళ్ళిద్దరి వైపు చూసి, ఆంటీ, మీకు ముందే చెబుతున్నాను, నాకు నా బిడ్డ కావాల్సిందే, అలాగే సహస్రకు కూడా ఎలాంటి లోటు ఉండదు, జీవితాంతం తనను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను, దీనికి మీరంతా ఒప్పుకుంటే తర్వాత విషయాలన్నీ హ్యాపీగా జరిగిపోతాయి, లేదంటే బలవంతంగానైనా సరే జరుగుతాయి అని వార్నింగ్ టోన్లో అన్నాడు రుద్ర. ఏంటి, బెదిరిస్తున్నావా అని అడిగింది కవిత. లేదంటీ, జరిగేదే చెబుతున్నాను అంతే గంభీరంగా అన్నాడు రుద్ర. నిజానికి సహస్ర హాస్పిటల్కి తన తల్లితో కాకుండా కవితతో రావడంతోనే వాళ్ళ ఇంట్లో కవితకి స్థానం ఏంటో అప్పటికే రుద్రకి అర్థమయ్యింది. అందుకే ఆమె ప్రశ్నలకు కూడా అతను సమాధానం ఇస్తున్నాడు. ఇంతలో మాలతి కల్పించుకొని, అసలు సహస్ర ఏమనుకుంటుందో, తన మనసులో ఏముందో మమ్మల్ని పూర్తిగా తెలుసుకొని రుద్ర, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం అని అంది. సరే ఆంటీ, రండి అని చెప్పి వాళ్లను తనతో పాటు తీసుకెళ్లాడు రుద్ర. పావుగంటలో రుద్ర ఇంటి ముందు కారాగింది. ఆ ఇంటిని చూసి కవిత, మాలతి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రండి, ఇదే మా ఇల్లు అంటూ లోపలికి నడిచాడు రుద్ర. కవిత, మాలతి అతని వెంటే లోపలికి వెళ్లారు. వాళ్ళు వెళ్లేసరికే వసుంధర హాల్లోనే కూర్చొని కొడుకు చేసిన పని గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇంతలో
రుద్ర వెంట లోపలికి వచ్చిన ఆ ఇద్దరినీ చూసి వాళ్ళెవరో అర్థం కానట్లు నుదురు చిట్లించింది వసుంధర. అప్పుడు రుద్ర వాళ్ళను పరిచయం చేస్తూ, మమ్మీ, తను సహస్ర వాళ్ళ మదర్ మాలతి ఆంటీ, ఈమె కవిత ఆంటీ, సహస్రకి పెంచిన తల్లి అని చెప్పాడు రుద్ర. దాంతో మాలతి, కవిత ఇద్దరూ నమస్తే అండి అంటూ వసుంధరకి నమస్కరించారు. తల మాత్రమే ఊపిన వసుంధర కూర్చోమని సోఫా చూపించింది. వాళ్ళు సహస్రతో మాట్లాడడానికి వచ్చారు మమ్మీ, తనతో మాట్లాడొచ్చాక మనం మాట్లాడదాం అని చెప్పిన రుద్ర కవిత వాళ్ళ వైపు చూసి, పైకి వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడున్న ఫస్ట్ రూమ్లోనే సహస్ర ఉంటుంది, మీరు వెళ్ళండి ఆంటీ అని చెప్పాడు. దాంతో కవిత, మాలతి తలూపి ఆ ఇంటిని చుట్టూ పరిశీలిస్తూనే అడుగులో అడుగు వేసుకుంటూ పైకి వెళ్ళి సహస్ర ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ సహస్ర కనిపించకపోవడంతో ఒకరి ముఖం ఒకరు కంగారుగా చూసుకున్నారు. వెంటనే కవిత లోపలికి వెళ్ళి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసింది. అక్కడ కూడా సహస్ర లేదు. దాంతో ఈ పిల్ల ఇక్కడ కూడా లేదు మాలతి, ఇది ఎక్కడికి వెళ్ళింది అని అంది కవిత. దాంతో మాలతి భయంగా, ఒకవేళ అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళిందో ఏమో కవిత అని కంగారుగా అంది. ఆ ఆలోచన రాగానే ఇద్దరూ హడావుడిగా కిందకు వచ్చి, సహస్ర రూమ్లో లేదు బాబు అని రుద్రకి చెప్పారు. ఆ మాట విన్న రుద్ర షాక్ అవుతూ, అదేంటి, ఆ రూమ్లోనే ఉండాలి కదా ఆంటీ, అక్కడ లేకపోవడం ఏంటి అని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి గదిలో చూశాడు. నిజంగానే ఆ రూమ్లో సహస్ర కనిపించలేదు. దాంతో షాక్ అయిన రుద్ర, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి, చుట్టూ ఇంత పెద్ద సెక్యూరిటీ ఉంది, వాళ్లను దాటి వెళ్ళడం మాత్రం కుదరని పని అని అనుకుంటూ తల బ్యాక్ సైడ్ రఫ్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు రుద్ర. అసలు సహస్ర ఎక్కడికి వెళ్ళింది? తనను పెళ్లి చేసుకోవాలనే రుద్ర కోరిక తీరుతుందా, లేక వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఎడబాటు రానుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినాల్సిందే. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.